వైసీపీ పాలనలో భ్రష్టుపట్టిన తాగునీటి ప్రాజెక్టులను తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. రాష్ట్ర బడ్జెట్ నుంచి నిధులు ఇవ్వడమే కాకుండా వివిధ ఆర్థిక సంస్థల నుంచి నిధులు సమీకరించే ప్రయత్నాలు చేస్తుంది. ఏపీలో తాగునీటి ప్రాజెక్టులకు రుణ సహాయం అందించేందుకు ప్రపంచ బ్యాంక్ ముందడుగు రావడం శుభ పరిణామంగా భావిస్తున్నారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు కొద్ది రోజుల క్రితం వేర్వేరుగా సమావేశమయ్యారు. రాష్ట్రంలోని తాగునీటి ప్రాజెక్టులకు సహకారం అందించేందుకు వారు సామూహికత వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం అంబరిపేటలో తాగునీటి సరఫరా చేస్తున్న విధానాన్ని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు పరిశీలించారు. కృష్ణా ఎన్టీఆర్ జిల్లా గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం ఇంజనీర్లతోనూ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. జల్ జీవన్ మిషన్లో ఇప్పటి వరకు చేసిన పనులు, మిగిలిన పనులు సహా పలు విషయాలపై చర్చించారు. గత వైసీపీ సర్కార్ రాష్ట్ర వాటా నిధులు సరిగ్గా ఇవ్వకపోవడంతో జల్ జీవన్ మిషన్ అమలు సమస్యాత్మకంగా మారింది. 2018 ఆగస్టులో ప్రారంభమైన జేజేఎం కింద ఏపీలో 27,248 కోట్ల అంచనాతో 77,917 పనులు నిర్వహణకు కేంద్రం ఆమోదించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 50% నిధులను సమకూర్చాలన్న ఒప్పందాన్ని జగన్ సర్కార్ తూట్లు పొడిచింది. 2019-20 నుంచి 2023-24 మధ్య కేంద్ర ప్రభుత్వ వాటా కింద 2,254 కోట్ల 89 లక్షల విడుదల చేశారు. 2019-2020 నుంచి 2023-24 మధ్య కేంద్ర ప్రభుత్వ వాటా కింద 2,254 కోట్ల 89 లక్షలు విడుదల చేశారు. రాష్ట్ర వాటా కింద 1,630 కోట్ల 36 లక్షలు వైసీపీ సర్కార్ ఇచ్చింది. పనులు చేసిన గుత్తదారు సంస్థలకు 535 కోట్ల 50 లక్షలకు పైగా బిల్లులు పెండింగ్లో పెట్టారు. అదేవిధంగా 4,976 కోట్ల అంచనాలతో ఏసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఆర్థిక సహాయంతో చేపట్టిన గ్రామీణ రహదారుల నిర్మాణ పనులకు ఏపీ ప్రభుత్వ వాటా నిధులను గత సర్కారు సక్రమంగా విడుదల చేయలేదు. మరోవైపు డ్యాంల భద్రతకు కేంద్రం అమలు చేస్తున్న పథకంలో ప్రపంచ బ్యాంకు సహాయం ఉంది. ఈ పథకంలో కేంద్ర ప్రభుత్వం 70% నిధులు భరిస్తే రాష్ట్రం 30% వాటా ఇవ్వాల్సి ఉంటుంది. ఆ 30% భరించేందుకు ఇన్నాళ్ళు జగన్ సర్కార్ ముందుకు రాలేదు. దీంతో ప్రాజెక్టుల భద్రతకు కేంద్రం ఇచ్చే నిధులను సరిగ్గా ఉపయోగించుకోలేదు. ఈ పరిస్థితుల్లో ముందుకొచ్చిన ప్రపంచ బ్యాంకు రుణంతో మొదట జల్ జీవన్ మిషన్ పనులు పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకోసం గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం ఇంజనీర్లు పెండింగ్ పనులు పూర్తి కావాల్సిన నిధుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.